మాది పెదపాలపారు గుడివాడ దగ్గర. నా సాక్ష్యం ఏంటంటే, నేను టీవీలో వాకింగ్ చూసేదాన్ని. సర్లేని వాకింగ్ చూస్తే నేను సరే మా మా బుడ్డోడికి వీడికి మాటలు రావట్లా. మా ఆడపడుచోళ్ళు ఇద్దరు కూడా మూగోళ్ళే. మా బావ కాడ మూగ పిల్లోడే పుట్టాడు. సరే వారసత్వం వచ్చేసిందని నేను భయమేసి ఏడుస్తా, ఇంకెవరు లేరయ్యా, మాకెవరు లేరు, నువ్వేనని ఇక్కడికి వచ్చి నేను అనుకున్న, ఇక్కడ మాటలు వస్తే కనుక నేను ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తానయ్యా అని శైలుని తీసుకెళ్ళి ఏడ్చులు లేసి ప్రతిరోజు నోట్లో పోసేదాన్ని. మాటలు బాగానే మాట్లాడుతున్నాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అసలు నాకు వినపడేది కాదు. అసలుకి బాగా బయట కూర్చునే దాన్ని వచ్చి అయ్యగారు వాకింగ్ చూస్తుంటే అసలు వినిపించేదే కాదు. ప్రభువా నాకు వినపడట్లేదయ్యా, నా కాడ వినపడేటట్టు చేయయ్యా, నా అసలు బలహీనత, అసలుకి నా గుండెల్లో నొప్పి, గుండెకి రంధ్రం ఉందన్నారు. ఆ రంధ్రాన్ని సర్జరీ చేయాలన్నారు. సరే తర్వాత చేపించుకుంటాను అనుకొని నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రార్థన నూనె వేసుకొని ఏసు రక్తమని నేను తాగి అది అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు గుండెల్లో నొప్పి అన్నది లేదు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇదే నా చిన్న సాకయ్య గారికి వందనాలు.